దేవుడు చెప్తాడంట, అమ్మా ఇది ఇంతవరకే, లేదండి నాకు ఇంత కావాలని దాచిపెట్టుకుంటాను డబ్బు అంటే, లేదు నీకు ఎప్పటికప్పుడే ఇస్తా అంటాడు. కొంతమందికి చూడండి, వాళ్ళ కష్టాలకు సరిపడంత డబ్బులు వాళ్ళకు వస్తాయి, అందులోంచి బయటపడతారు. అంతకంటే ఎక్కువ కావాలంటే కష్టం. దానికి ఒక సమయం ఉంది కదా. దానికి ఏం కావాలి? మనకు విశ్వాసం కావాలి. మరి అవిశ్వాసం లేకపోతే ఆ కార్యం జరగదు. మరి వీళ్ళెవ్వరూ నమ్మలేదు, కానీ మోషే నమ్మాడు. అందులో ఉన్నారు కొంతమంది విశ్వాసులు, కొంతమంది బలమైనటువంటి మరి విశ్వాసులు ఉన్నారు. వారి ప్రార్థన, వారి నమ్మకం, మరి కొంతమంది పెద్దలు, కొంతమంది నాయకులు అందరు కలిసి మరి ఇలాంటివి వాదనలు తీసుకొని వచ్చి ఉండొచ్చు వాళ్ళ దగ్గరికి. కానీ దేవుడు ప్రతిదానికి సమాధానం ఇచ్చాడండి. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తాను నేను. దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు మనము ఆయనను ఘనపరచాలే కానీ ఎప్పుడు కూడా మనం ఆయనను ఏం చేయకూడదు? మన సమస్యలతో, మనకున్నటువంటి ఆటంకాలతో మనం ఇబ్బంది పెట్టకూడదంట. ఒక దైవజనుడు పెట్టాడు దేవుడు, మీరేం చేయాలి? మీ సమస్యలను తీసుకొని వెళ్ళి ఆ దైవజనుని దగ్గర ఆ సమస్యల కొరకు ప్రార్థన చెయ్యమని వేడుకోవాలి కదా. మీరేం చేయాలి? విశ్వాసముతో మీరును ఏకీభవించి మీరు కూడా ప్రార్థనలో చేస్తూ ఉండాలి, దేవునికి తెలియజేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మీ పరిస్థితులను దేవుడు ఏం చేయగలడు? మీకు కృపనిచ్చి, ఆ ఓర్పును దేవుడు మీకు ఇచ్చి, తర్వాత మీకు ఆ జ్ఞానమునిచ్చి దేవుడు అందులో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.